ఈ వీడియోలో మీరు చూస్తున్న అమ్మవారి విగ్రహాలని సీతమ్మ ధార నక్కవానిపాలెం ఏరియాలోవి. సో, వీధులు వేరైనా అక్కడే దగ్గరలోనే కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నవన్నమాట. మొదటగా మీరు చూసిన అమ్మవారి విగ్రహం వచ్చేసి అమ్మవారు మనకి ముగ్గురు అవతార రూపాలతో అయితే మనకి కనిపిస్తారు. పార్వతీమాత, లక్ష్మీమాత, అలాగే సరస్వతీమాత ముగ్గురు అవతారాల్లో అయితే మనకి కనిపిస్తారు. చాలా బావుంది అమ్మవారి విగ్రహం ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీరు అమ్మవారి చేతుల్లో గమనించినట్టయితే ఏ అమ్మవారికి సంబంధించిన ఆయుధాలు ఆ అమ్మవారి చేతుల్లో అయితే కనిపిస్తాయి మీరు క్లియర్‌గా. సో, దాన్ని బట్టే మీరు ఏ అమ్మవారు అనేది తెలుసుకోవచ్చు. అండ్ లైటింగ్స్ అయితే చాలా బావున్నాయి. ఇంకా రెండో విగ్రహం దగ్గరకొచ్చేస్తే లైటింగ్ చూస్తున్నారా ఎంత బాగా అరేంజ్ చేశారు. ఏ విగ్రహం దగ్గర అయినా చూస్తే లైటింగ్ అయితే అదరగొట్టేస్తారు. చాలా డిస్టెన్స్ వరకైతే లైటింగ్ సెట్ చేశారు. ఇంకా ఇక్కడ రెండో విగ్రహం వచ్చేసి మనకి అమ్మవారు పార్వతీమాతగా దర్శనమైతే ఇస్తారు. సింహం పైన కూర్చొని. పక్కనే మనకి శివుడైతే కనిపిస్తారు. కింద నాగపడగ కూడా కనిపిస్తుంది మనకి క్లియర్‌గా చూసినట్టయితే. సో, అమ్మవారైతే చాలా బాగున్నారు. ఇంక ప్రసాదం తీసుకొని వచ్చేసాము. సో, ఇంక మూడో విగ్రహం వచ్చేసి మనకి చూస్తున్నారా లైటింగ్స్ అనేది ఎంత బాగా అరేంజ్ చేశారో, ఎంత దూరం నుంచి పెట్టారో. సో, అమ్మవారి మండపం చూసారా ఎంత బావుందో, టెంపుల్ వైబ్స్ లాగా ఎంత బావుందో. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఇంకా మండపం. లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుందాం. మీరు కూడా వచ్చేయండి. లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అమ్మవారైతే చాలా బాగా కనిపిస్తున్నారు. పులిపైన కూర్చొని ఒక చేతిలో త్రిశూలంతో, ఇంకో చేతిలో ఖడ్గంతోటి, ఆయుధాలతోటి ఎంత బాగున్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపడలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా